వెల్కమ్ టు అసలేం జరుగుతుంది విత్ రచన ఎట్ 4 పిఎం. సో ఈ రోజు అసలేం జరుగుతుందో మనం చూడబోతున్న టాపిక్ వచ్చేసి లేటెస్ట్ గా అంటే నిన్నే ప్రెస్ మీట్ లో బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ వల్ల ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తూ ఉంది. ఆయన సువేందు అధికారితో రేవంత్ రెడ్డిని పోల్చారు. సో ఆయన చేసిన స్టేట్మెంట్ ని బట్టి సువేందు అధికారి ఎలా అయితే కాంగ్రెస్ వదిలేసి టీఎంసీ తర్వాత బీజేపీకి వచ్చారు. సో రేవంత్ రెడ్డి కూడా టీడీపీ వదిలి కాంగ్రెస్ వచ్చి బీజేపీకి వెళ్తారనేటువంటి క్వశ్చన్ అయితే రైజ్ అయింది. సో దీని గురించి ఏమనుకుంటున్నారనేది బీజేపీ నుంచి సుందరయ్య గారు, మోడీ గారు మేరసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి జెన్యున్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి కసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. సో ఇండైరెక్ట్ గా అయినా డైరెక్ట్ గా అయినా కమెంట్ అయితే ఆయన చేశారు. ఇట్స్ క్లియర్లీ విజిబుల్ కమెంట్ అయితే చేశారు కంపారిజన్ గా. సో ఫస్ట్ బీజేపీ నుంచే కాబట్టి ఫస్ట్ కల్లేపల్లి సుందరయ్య గారు మీతో మాట్లాడదాం, మీతో మొదలు పెడదాం. మీరేమనుకుంటున్నారు సుందరయ్య గారు? నిజంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వదిలి బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందో? మోర్ ఓవర్ స్టేజ్ మీద మాతో జాయిన్ అవ్వండి అన్నప్పుడు ఫియర్స్ గా అపోజ్ చేయలేదు రేవంత్ రెడ్డి. ఇట్స్ అన్ ఇన్విటేషన్ అన్నారు. ఎటువంటి రియాక్షన్ ప్రజలైతే ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈయనేంటి అపోజిషన్ పిలవడం, వీళ్ళిద్దరు అటువంటి ఎక్స్ప్రెషన్ కాకుండా కూల్ ఎక్స్ప్రెషన్ చేశారు. సో మీరేమనుకుంటున్నారు? రచన గారు, ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు చేసిన ఈ కామెంట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక సువేందు అధికారి కాబోతున్నాడు. పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా అయితే సువేందు అధికారి కాంగ్రెస్ నుంచి వచ్చి మా బీజేపీలో ముఖ్యమంత్రి అయ్యాడు, రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి రేపటి రోజు మా బీజేపీ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం మరో సువేందు అధికారి అవుతాడు అనేది ఆయన మాటల్లో సారాంశం. అయితే ఎందుకన్నారంటే దాని వెనకాల నేపథ్యం గురించి ఆయనే చెప్పాడు. వెరీ సింపుల్ వర్డ్స్ లో చెప్పాడు. ఈ అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, శ్రీధర్ దుద్దిల్లి శ్రీధర్ బాబు లాంటి ఒక ప్యూర్ కాంగ్రెస్ నాయకులు ఉండగా ఈ మిక్స్డ్ కల్చర్ తో వచ్చిన రేవంత్ రెడ్డి సీఎం ఎట్లా అయ్యాడు? ఈయనకేదో ఆఫ్టర్ ఆల్ మంత్రి పదవి పడేసి ఉంటే సరిపోయేది. వాళ్ళు అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులు వాళ్ళు శ్రీధర్ బాబును, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకా అనేక మంది. మొన్నటి దాకా ముఖ్యమంత్రి రేస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, వీళ్ళందరూ మనం ఢిల్లీలో జరిగిన ఆ హైడ్రామా చూసాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ బ్యాక్అవుట్ అయిపోయారు. బట్టి విక్రమార్క అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు సీఎం రేస్ లో అనే ప్రస్తావన లేదు. మాటకి రాజగోపాల్ రెడ్డి తెర మీదకి వచ్చి నెక్స్ట్ నా టార్గెట్ ముఖ్యమంత్రి అంటున్నాడు. అది రాజగోపాల్ రెడ్డి అంతర్గత కోరిక కావచ్చు, తండ్రి ఆయన పెద్ద అన్నయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి కావచ్చు. శ్రీధర్ బాబు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేసైన అప్పుడప్పుడు అక్కడక్కడ ఆయన మాటల్లో దొరుకుతుంది ఆ అభిప్రాయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని అరవింద్ గారు అన్న మాటలు, అరవింద్ గారి మాటలకే సారాంశం అదండి. అయితే రేవంత్ రెడ్డి ప్యూర్ కాంగ్రెస్ ఎందుకు కాదన్నాడు అంటే, రేవంత్ రెడ్డి యొక్క నేపథ్యం తీసుకుంటే అన్ని పార్టీల్ని ఆయన వాడేశారు. సో ఒకప్పుడు టీడీపీలో ఉన్నాడు, బీజేపీలో ఉన్నాడు, బీఆర్ఎస్ లో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్. ఈ తప్ప ఇంకా కొత్తగా పార్టీ ఏం లేదు. కవిత పిలిస్తే కవిత దగ్గరికి వెళ్ళాలేమో కానీ మిగిలిన పార్టీలన్నింటిలో ఆయన తిరిగేసి వచ్చాడు. ఒక రకంగా పాజిటివ్ గా మాట్లాడుకోవాల్సి వస్తే రేవంత్ రెడ్డి దగ్గరికి ఏ పార్టీలో అయినా ఇమడగలడు, ఎమర్జింగ్ లీడర్ గా ఎదగలడు, అక్కడ రాణిస్తాడు అనే ఒక పాజిటివ్ దృక్పథంతో చూడొచ్చు. ఆయనకి ఒక ఇన్స్టేబుల్ మెంటాలిటీ, అంటే నిలకడ లేని మనస్తత్వం, చపలత్వంతో కూడిన రాజకీయ ఆలోచన విధానం అని నెగిటివ్ కోణం కానీ అసలు సిసలైన కోణం కానీ ఆ విధంగా చూడొచ్చు. అయితే కాంగ్రెస్ లోనే మరొకసారి కూడా మొన్న కాన్క్లేవ్ లో మాట్లాడినట్టు 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, 2035 తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను అని అతను సెల్ఫ్ డిక్లరేషన్, సెల్ఫ్ డెసిషన్ లాగా ఆయన ప్రజలకి చెప్పడం జరిగింది. అయితే ఏ పార్టీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు 2034 వరకు అనేది ఆయన రాజకీయ విధాత, ఆయనకి రాజకీయ తలరాత రాసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఆ విధాత రాసిన వింతాటలో బంతి కాంగ్రెస్ కోర్టులో ఉంటుందా, బీజేపీ కోర్టులో ఉంటుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు మీరు మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఒక విరుద్ధమైన భావజాలం కలిగిన రెండు పార్టీలు, శివసేన, కాంగ్రెస్, అసలు భిన్న ధృవాలు అవి కలిసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి
రాజకీయ సంక్షోభాన్ని సృష్టించినప్పుడు బీజేపీ దేశం కోసం ధర్మం కోసం నిలబడి అక్కడ గవర్నమెంట్ ని బీజేపీ గవర్నమెంట్ ని ఏర్పాటు చేసి ప్రజలకి సుపరిపాలన అందించింది. ఇక్కడ కూడా అలాంటి దుర్భర పరిస్థితులు వచ్చినప్పుడు నేను చెప్పిన ఈ విధాత రాసే రాతలో ఇతనే ముఖ్యమంత్రి అనేవాడు కాంగ్రెస్ నుంచి 2034-35 వరకు ఉంటాడా, బీజేపీ నుంచి ఉంటాడా అనేది ఆ విధిరాతను బట్టి ఆధారపడి ఉంటుంది రచన గారు. అయితే మేము ఎక్కడా కూడా చీలికలు తీసుకురావడం, ఒక విభజనకి బీజాలు వేయడం, ఒక ప్లాంటేషన్ మొక్కలు నాటడం అనేది జరగదండి. ఇక్కడ అరవింద్ గారు తీసుకున్న పేర్లు ఉద్దేశపూర్వకంగా తీసినవి కాదు. అంటే వాళ్ళు ఇప్పుడు అసంతృప్తితో ముఖ్యమంత్రి పీఠం దక్కలేదు కోమటిరెడ్డికిను ఈయనకి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకి, వాళ్ళని రెచ్చగొట్టి నువ్వు చీల్చండి పార్టీ అనేది ఒక దురుద్దేశం కానీ కాదండి. ఆల్రెడీ ఇది ప్రజెంట్ సినారియో అక్కడ నెలవై ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రగులుతుంది. ఇంటర్నల్ మనలాంటి సామాన్య ప్రజలకు తెలియదు కానీ ఇంటర్నల్ గా కోల్డ్ వార్ ఉంది. ఈ అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో సీఎం చైర్ ని ఒక్కొక్కడు ఒక్కొక్క కాల్ లాగేసి సీఎం చైర్ ని పడగొట్టే సంస్కృతి, ఆ యొక్క విధానం ఆ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా ఉంది. ఒకళ్ళు దించి ఇంకొకరు ఎక్కడం. దాంట్లో భాగంగానే మోడీ ఆహ్వానించింది పార్టీలోకి కాదండి. అప్పుడు రేవంత్ రెడ్డి కూడా దానికి సంజయ్ ఇచ్చుకున్నాడు. మా బీజేపీలో కొంతమంది కూడా దానికి వివరణ ఇచ్చారు. ఆహ్వానాన్ని ఎలా చూస్తున్నారు సుందరయ్య గారు? అభివృద్ధిలోకి ఆహ్వానించారండి, పార్టీలోకి కాదు. పార్టీలోకి ఆహ్వానించే అంత గత్యంతరం గానీ అగత్యం గానీ బీజేపీకి లేదు. మరి ఇంకొక స్టేట్మెంట్ మీరు ఇప్పుడు ఉన్న చోటే ఉంటే ఎదిగే అవకాశం లేదని అన్నారు. అంటే ఎక్కడికి షిఫ్ట్ అవ్వమని దాని ఇంటెన్షన్ నాతో కలుంటే బీజేపీతో కలవమనే కదా అర్థం. దాంట్లో వేరే లేదు. మీరు కూడా ఇతర విమర్శకులతో కలిసిపోయి మాట్లాడుతున్నారు. విమర్శకులు ఇప్పుడు కేకే గారు లాంటి వాళ్ళు బీజేపీ బీజేపీ ఎంపీ మాట్లాడాడు పార్టీలోకి కాదండి. లేదు ఎవరు చెప్పారు? ఎవరు మాట్లాడారు? అరవింద్ మాట్లాడిన మాటకి అర్థాలు ఇవే. నేను చెప్పాను కదా, అవి అర్థాలు. పార్టీలో కాదండి. సంక్షోభం వస్తే అలా జరుగుతుంది. మోడీ ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీలో నువ్వు అనుకున్నది సాధించలేవు, నాతో జత కలుపు అంటే అభివృద్ధి పదంలోకి, అభివృద్ధి కోసం నాతో చేయి కలుపు. అందువల్ల ఆపోజిషన్ పార్టీలో ఉండి ఎలా చేతులు కలుపుతాడు మోడీతో? చెప్పండి, రీజనబుల్ గా చేతులు కలపడం అంటే అభివృద్ధి అండి. ఇప్పుడు మీరు జరిగిన 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పర్యటనలో మీరు చూస్తే, ఢిల్లీ పర్యటనలో ఆయన ఆయన కలవని మంత్రి అంటూ లేడు. కేబినెట్ లో ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి ఆ మంత్రి తాలూకా ప్రతిపాదనలు పెట్టడము, దాని తాలూకా ఆ పనులు సాధించుకోవడంలో ఎంతో కొంత సఫలీకృతం అయ్యారు ఈయన. సో మోడీతో ఎన్నిసార్లు కలిసాడో కూడా చూసుకోవచ్చు. గత ప్రభుత్వంతో పోలిస్తే కేసీఆర్ ఎన్నిసార్లు మోడీని కలిశాడు, ఇతను కొంత మేరకు ఇష్యూస్ మీద ఒక పోరాటం అనేది, ప్రయత్నం అనేది, కృషి అనేది చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది ప్రజలకి. బీజేపీ కూడా అంతే స్థాయిలో స్పందిస్తూ రెసిప్రొకేషన్, ఒక ఎక్స్టెండెడ్ హ్యాండ్, ఒక చేయూత హస్తాన్ని వస్తున్నా మేడం. అయితే రాజకీయ పరిణామాల మధ్య అరవింద్ చెప్పిన మాటలు సువేందు అధికారి అవుతాడా లేదా అనేది రాబోయే కాలం ఈ రాజకీయ సమీకరణాలను బట్టి, సంక్షోభం బట్టి ఆధారపడి ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సుందరయ్య గారు. కృష్ణకుమార్ గారు మీరు చెప్పండి. ఇక్కడ చాలా కొంత డిప్లొమాటిక్ గా మాట్లాడారు అనుకోవాలి. సుందరయ్య గారు ఒక పక్కన అభివృద్ధిలో జాయిన్ అవ్వమన్నారు కానీ బీజేపీలో జాయిన్ అవ్వమని రేవంత్ రెడ్డిని అడగలేదన్నారు. దట్స్ వెరీ అరవింద్ చేసిన స్టేట్మెంట్ లో కూడా మోడీ గారు ఏ ఇంటెన్షన్స్ తో చెప్పారో నాకు తెలియదు కానీ అని మళ్ళీ రేవంత్ రెడ్డినే బ్లేమ్ చేస్తారు. సో మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి దాన్ని అపోజ్ చేయలేదు, చాలా పాజిటివ్ ఇన్విటేషన్ మార్క్ అన్నారు. సో సువేందు అధికారి అన్న స్టేట్మెంట్ ఏదైతే ఈ ఎంపీ అరవింద్ చేశాడో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే రేవంత్ ఆ స్టాండ్ తీసుకుని వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే ఈయన అప్పటి వరకు 2034 వరకు సీఎం గా ఉండి రాహుల్ గాంధీ నిలబెట్టే స్టేచర్ లో ఉంటారు? ఎటువైపు ఉంటారు? ఎటువైపు స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలు ఎక్కువ? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన విజన్ ప్రకారం ఆయన వెళ్తారండి. వినండి సార్, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా కదా. ఆయన ఇందాక ఓ పేరు మర్చిపోయారు. ఫస్ట్ లో అసలు ఆయన టిఆర్ఎస్ లో ఉన్నారు. టిఆర్ఎస్ నుంచి తెలుగుదేశంకి వచ్చారు. తెలుగుదేశం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చారు. సరే, అసలు
అసలు ఇంకా ముందుకెళ్తే బీజేపీలో కూడా ఉన్నారు చాలా కాలం. జెడ్పీటీసీ ఏంది బీజేపీ? చాలా కాలం లేరు, ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు, బీజేపీలో లేరండి. మీరు అంత అన్నిట్లో ఉన్నారన్న నిజం కదా. చెప్పండి. సరే ఉండొచ్చు. ఇప్పుడు మొన్న మోడీ మాట్లాడిందే ఒక రకంగా చాలా తప్పు. ఇప్పుడు అభివృద్ధికి నేను సహకరిస్తాను, ఒక ప్రధానమంత్రిగా మీ దగ్గర నుంచి నేను జిఎస్టీలు వసూలు చేసి నేను మీకు సరిగా నేను సహకారం అందించట్లేదేమో అనే ఒక జ్ఞానోదయం ఆయనకు అయిందేమో, అందుకని నేను సహకరిస్తాను అని చెప్పాడేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? వెరీ పాజిటివ్ గా, వెరీ మచ్ పాజిటివ్. జాయిన్ అవ్వమంటే అవి ఊహాజనితమైన ప్రశ్నలు, ఆలోచన తప్ప రియాలిటీ కాదు. ఇమాజినేషన్స్ వెరీ పాజిటివ్. చెప్పండి. లేదు, నేను చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నా. సింపుల్ గా ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రధానమంత్రిగా ఉండి వేరే పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో వచ్చి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం మాట్లాడితే ఎటువైపు పెడార్థాలు వస్తాయా, ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు, లేదు సొంత పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఆలోచించాల్సిన బాధ్యత, ఆలోచించి మాట్లాడాల్సిన బాధ్యత మోడీకి ఉన్నది ఒక ప్రధానమంత్రిగా. ఆయన ఇవాళ రాజసూయాగం చేసి జయించుకుంటా వస్తున్నారు కదా, ఆ ఇదిలో ఉన్నారు ఆయన. ఆ ఇదిలో ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి కూడా నాతో వచ్చేసేస్తే అయిపోతుంది కదా అనే ఉద్దేశంలో ఆయన ఉన్నాడు. అయితే అని ఆయన ఉన్నాడు అని చెప్పి ఎవరన్నారు ఈ మాట? అరవింద్ అన్నాడు, మీ ఎంపీనే అన్నాడు. ఇప్పుడు పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి ఒక క్లారిటీ రావాలి. అదేంటి అంటే, అరవింద్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన వ్యక్తిగతం, అవి మోడీ వ్యాఖ్యలు కాదు అని బీజేపీ నుంచి ఫస్ట్ స్పష్టత రావాలి. ఈ అడిగే ప్రెస్ కూడా ఇవాళ భారతదేశంలో పత్రికా స్వాతంత్రం లేదు అనటానికి ఇట్లాంటప్పుడే అర్థమవుతుంటది. ఈ మాట అసలు ఎవరిని అడగాలండి? ఆ మీటింగ్ అయిపోగానే ఇందాక మీరేంటండి కలిస్తే అన్నారు, దాని అర్థం ఏంటి అని చెప్పి మొదటగా మోడీని అడగవలసిన ప్రశ్న అది. తరువాత ప్రెస్ రేవంత్ రెడ్డిని కాదు అడగాల్సింది. లేదు అనుకుంటే ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అడగాలి, ఏంటి మీ సార్ ఇలా అన్నారు, ఏంటి ఉద్దేశం ఏంటి అని చెప్పి ఆయన్ని అడగాలి. ఈ ప్రెస్ అడగాల్సిన వాళ్ళని అడగదు. అనవసరంగా ఎవరి దగ్గర నుంచి అయితే సమాధానం రావట్లేమో వాళ్ళని అడిగి సునకానందం మొద్దుతుంది వాళ్ళు నన్ను అడిగితే ప్రెస్. అయితే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఆహ్వానించారే అనుకుందాం పోనీ మోడీ గారు, నేనైతే ఆహ్వానించారని అనుకోవట్లేదు పాజిటివ్ మైండ్ తోటి. ఆహ్వానిస్తే తప్పెవరిదండి? అది రేవంత్ రెడ్డిది అవుతుందా, కాంగ్రెస్ పార్టీది అవుతుందా, ఆహ్వానించిన మోడీ గారిది అవుతుందా? అరవింద్ చెప్పాలి దీనికి సమాధానం. ఇక్కడ కూర్చుని సుందరయ్య గారో లేకపోతే మాట్లాడే నేనో కాదు సమాధానం చెప్పాల్సింది, లేదంటే రేవంత్ రెడ్డో కాదు సమాధానం చెప్పాల్సింది. ఇక్కడ సమాధానం చెప్పాల్సింది అరవింద్. ఆయన పిలుస్తున్నారు అని అన్నారు కదా. కృష్ణకుమారి గారు ఒక్క నిమిషం. ఒకటి, ఇండివిజువల్ గా అరవింద్ ఏ కామెంట్ చేసినా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. బీజేపీ ఎంపీ కాబట్టి, మోడీ బీజేపీ కాబట్టి కమెంట్ సీరియస్ తీసుకో. మీరు నేను కమెంట్ చేస్తే ఎవరు సీరియస్ తీసుకో. నేను అదే అంటున్నానండి, పార్టీ నుంచి వచ్చిన స్టేట్మెంట్ అనుకోవచ్చా అంటే, లైక్ ఎవరు ఖండించలేదు దాన్ని, మనం ఇట్లా కాదండి. ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారం నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, ఆ స్ట్రాటజీ ఏంటి అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆల్రెడీ కాంగ్రెస్ లీడర్స్ ఉండగా ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణ ఇచ్చినప్పటికీ దానిని క్యాష్ చేసుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. వచ్చిన తర్వాత అందరిని ఏకం చేయటంలో కావచ్చు, లేకపోతే ఆయన వాగ్దాడితో కావచ్చు, ఏ రకంగానైనా సరే కేసీఆర్ ని ఎదుర్కోవటంలో ఆయన తనదైన పాత్ర పోషించారు అనేది నిర్వివాదాంశం. సీఎం అయ్యారు. ఇవాళ ఒకవేళ బీజేపీలోకి వెళ్ళారే అనుకుందాం,
ఆయనకి ఏం పోస్ట్ ఇస్తారు? ఆల్రెడీ సీఎం పోస్ట్ లోనే ఉన్నాడు కదా, ఇంకేం పోస్ట్ ఇస్తారు? అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ మీరు బీజేపీలోకి వస్తేనే రావాలి అని అనుకుంటుంటే గనక మోడీ గారు, నేను కాదు అనేది, అప్పుడు మీ ప్రభుత్వాన్ని పడగొట్టము అని హామీ ఇస్తున్నట్ల. ఇలాంటి అసలు ఇంత బహిరంగ సభలో ఎలా మాట్లాడతారు? మాట్లాడరు. వాళ్ళు మాట్లాడుకోవాలనుకుంటే ప్రైవేట్ గా మాట్లాడుకోలేరా అండి? అసలు ఇవాళ మాట్లాడింది ఏంటి అంటే, ఎందుకు అంటే ఈ ఉద్దేశం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పూర్తిగా నమ్ముతుంది, అందరూ కలిసి వస్తున్నారు, ఇవాళ ఎంతో కొంత కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసికట్టుగా ఉన్నారు, ఇది మాకు నచ్చట్లేదు, అందుకోసం ఏంటి అంటే వెనక నుంచి కుంపడి పెట్టాలి. ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళకే డౌట్ వచ్చేలాగా, అసలు ఏంటి నిజమేనా రేవంత్ రెడ్డి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతే ఇప్పుడు ఒక్క రేవంత్ రెడ్డి కనుక ఇక్కడ లేకపోతే 5-6 ముఖ్యమంత్రులు క్యాండిడేట్లు ఉన్నారు ఇక్కడ. ఈ 5-6 నేను ట్రై చేసుకోవచ్చా అనే ఒక పరిస్థితి వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీజేపీకి అడ్డు లేకుండా పోతుంది. ఇప్పుడు ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే, బీజేపీ పార్టీకి ఎలాగూ టిఆర్ఎస్ పార్టీ కలిసిపోయింది, మట్లో కలిసిపోయింది, చాలా తెలివిగా మనం చేసామా వాళ్ళు చేసుకున్నారా జరిగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. ఈ బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా వెనక్కి లాగితే మన పార్టీ బలపడుతుంది కదా అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఆ ఉద్దేశంలో ఆ పార్టీలోనే అంతర్గత ఆలోచనలు, అంతర్గత చిచ్చులు రేపటం కోసమే ఇవాళ అరవింద్ బయటకు వచ్చి, అంటే కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైందో అర్థం కాలేదో మోడీ చెప్పిన మాట, వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారో అనే దానికోసం ఈయన ఇంకొంచెం వాళ్ళు ఫ్లేరప్ అయ్యేలాగా మాట్లాడటం, ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే జరుగుతుంది. ఒకవేళ తీసుకుంటాం అంటూ జరిగితే రేవంత్ రెడ్డిని, ఆ తప్పు చేరిన వాళ్ళదా చేర్చున్న వాళ్ళదా అని చూస్తే చేర్చుకున్న వాళ్ళదే అవుతుంది. ఇవాళ సువేందు అధికారి గురించి ఒకప్పుడు ఒక 2017లో మోడీ మాట్లాడిన మాటలు ఏంటండి మీటింగ్ లో? అసలు అలా మాట్లాడిన మాటలన్నీ ఏమి గత శతాబ్దం మాటలు కాదు కదా, ఖచ్చితంగా 5-6 ఏళ్ల క్రితం. ఇంకొకటి మీరు మాట్లాడండి, దీంట్లోనే కంక్లూడ్ చేయండి అని కూడా చెప్తున్నాను. ఒక చిన్న సువేందు అధికారితో కంపారిజన్ వచ్చినప్పుడు, సువేందు అధికారి ఎవరైతే సువేందు అధికారి సీఎం అయ్యారు, ఈయన ఏమవుతారు అసలు కంపారిజన్ చేద్దాం అనుకుంటే టు వాట్ పోస్ట్? కాదండి, ఇప్పుడు సీఎం అయ్యారండి. నేను సీఎం అవ్వకముందు సంగతి మాట్లాడుతున్నా. సీఎం అవ్వకముందు 2017లో అతన్ని ఒక అతిపెద్ద అవినీతి పరుడిగా చూపించారు. ఇదంతా చూపించింది మోడీ గారే చూపించారు. మోనో యాక్షన్ చేసి ఏకపాత్రాభినయం చేసి సువేంద్ర అధికారి ఎట్లాంటి వాడో చూపించి, ఆ తరువాత అతన్ని తన పార్టీలో చేర్చుకోబోయే ముందు వాషింగ్ మిషన్ లో వేసి వాషింగ్ మిషన్ లోంచి బయటికి తీశారు. ఇలా ఎంతమందిని వాషింగ్ మిషన్ లోంచి బయటికి తీయలేదు? మహారాష్ట్రలో ఎవరెవరినైతే టార్గెట్ చేశారో, ఎవరెవరినైతే జైలుకు పంపించారో వాళ్ళందరిలో సంజయ్ రౌత్ ఒక్కడిని తప్పితే మిగతా వాళ్ళందరినీ వాషింగ్ మిషన్ వేసేసారు కదా. ఎందుకంటే మాట్లాడతారు? ఇంకా ఇంత పెట్టుకుని మన వెనక మనం మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఇవాళ ఏ బీజేపీ లీడర్స్ అయితే ఇవాళ నిష్పక్షపాతంగా ఆర్ఎస్ఎస్ లో పనిచేసి ఒక దేశం కోసం, ధర్మం కోసం సుశిక్షితులైన కార్యకర్తలుగా పనిచేస్తున్నారో వాళ్ళందరి గొంతుకు వస్తున్నారు. అయితే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీలో మనం పెట్టిన చిచ్చు వల్ల ఏమి లొక్కలొక్కలు వస్తాయి, ఏం జరుగుతుంది అని ఆలోచించే కంటే కూడా ముందు మన కొంపలో ఏం జరుగుతుందో చూసుకోవాలి. మన కొంపలో ఏం జరుగుతుంది? ఒకవేళ రేవంత్ రెడ్డిని తీసుకున్నారనుకోండి పార్టీలోకి, ఏమవుతుంది? ఇప్పటి వరకు ఎండా వాన అనకుండా పనిచేసిన లీడర్లు ఏమవ్వాలి? సరే, అతనికి ముఖ్యమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఏమి లేదు రాష్ట్రం వైజ్ గా తీసుకుంటే. ఈ రాష్ట్రంలో ఇంకేమిస్తారు? లేదు అనుకుంటే నువ్వే ముఖ్యమంత్రి అయ్యా అని చెప్తారు. ఒకవేళ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి కావాలండి? ఇంకెవరు అక్కడ లేరా? ఇప్పుడు అరవింద్ చెప్పిన మాటలే కదా. అరవింద్ ఏం చెప్పబోతున్నాడంటే, కాంగ్రెస్ పార్టీని పడగొట్టి ఈ లుకలుకలు సృష్టించి కాంగ్రెస్ పార్టీని పడగొట్టేస్తే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు
మీ పార్టీలో ఓకే. మళ్ళీ రేవంత్ రెడ్డిని సీఎం అని చేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ పార్టీలో వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరి గురించి అయితే నువ్వు చాలా వాపోతున్నావో మీ పార్టీలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఎస్, కృష్ణకుమారి గారు రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సారీ టు ఇంటరప్ట్ యూ. మీరు చెప్పాలనుకున్న పాయింట్ చాలా స్ట్రాంగ్ గా క్లియర్ గా చెప్పారు. ఇంకో పొజిషన్ కూడా లేదు నిజంగానే. సీఎం కన్నా పెద్ద పొజిషన్ లేదు. సువేంద్ర అధికారి అంటే సీఎం కానీ ఇప్పుడు ఇంతకన్నా ఇది ఒకటి రైట్ వ్యాలిడ్ పాయింట్. సో చర్చను ముగించే ముందు ఫైనల్ గా ఏమనుకుంటారో ఒక్కొక్క నిమిషంలో ఇద్దరు కన్క్లూడ్ చేస్తే ముగిద్దాం. ముందు సుందరయ్య గారు జస్ట్ 1 minute కన్క్లూడ్ చేయండి. కృష్ణ గారు, కేకే గారు ప్రస్తావించినట్టు సువేంద్ర అధికారి గురించి కాంగ్రెస్ పార్టీలో మాకు మమతా బెనర్జీ వెనకాల నడిచినప్పుడు, మమతా బెనర్జీతో ఆ పార్టీలో నడిచినప్పుడు అతను అవినీతి మార్గాల గురించి మోడీ గారు దుమ్మెత్తిపోయడం, దూషించడం, అవన్నీ కూడా అక్కడ నిజంగానే ఆవిడ ఒక రాక్షసి, లేడీ రాక్షసిగా ఉండి రాక్షస పాలన సాగించినప్పుడు ఒక సువేంద్ర అధికారి కాదు, తన చుట్టూ ఉండే రౌడీ మూకలు గూండాలను కూడా రాజకీయ నాయకులు తయారు చేయాలి. కానీ ఒక ప్రాంతీయ పార్టీగా అది అధినాయకురాలు రాజకీయ నాయకుల్ని, ప్రజానాయకులు తయారు చేయాలి. కానీ గూండాలు గాను, రౌడీలు గాను, అవినీతి పరులు గాను తీర్చిదిద్దిన కర్మాగారం లాగా తయారైంది టీఎంసీ ఆ రోజుల్లో. ఎప్పుడైతే ఇదే సువేంద్ర అధికారి మా దగ్గరకు వచ్చాడో అతన్ని ఒక సిస్టమేటిక్ మాదైనా ఒక బీజేపీ తరహా ముద్ర వేసి, బీజేపీ తరహా ఒక నడవడిక, ఒక పద్ధతి, ధర్మం, దేశం, ప్రజలు, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఇలాంటి అంశాలు వంట పట్టించుకున్నాడు. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదగలిగాడు. అది బీజేపీలో ఉండే ఒక గొప్ప అవకాశం అండి. ఒక సామాన్య కార్యకర్త నుంచి ప్రధానమంత్రిగా ఎదిగే అంత క్రమశిక్షణ కలిగిన పార్టీ బీజేపీ. కేకే గారు ఆరోపిస్తున్నట్టు ఏదో ఒక కుట్ర పన్నుతారు వీళ్ళు, కాన్స్పిరసీ చేసి అది చేసి అధికారం చేజిక్కించుకుంటారు. అలాంటి అవసరాలు ఏం లేవండి. ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆ పార్టీ మా బీజేపీలోనూ తీసుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీలో కూడా తీసుకోవట్లేదు. బీజేపీని కాదు, అతని వ్యాఖ్యలు, అతను చేసింది బీజేపీ మెంబర్ అయినా కూడా వ్యాఖ్యలు అనేవి అతని సొంత వ్యక్తిగతమైన వ్యాఖ్యలు తప్ప అది బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్, అధిష్టానం ఇచ్చిన స్క్రిప్ట్ కానే కాదండి. మరీ ముఖ్యంగా ఒక విషయం ధర్మపురి అరవింద్లో చెప్పాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక భావనో బామర్దునో టీజింగ్, ర్యాగింగ్ చేసినట్టుగా ప్రతిసారి ఆయన చేస్తూ ఉంటారు. బ్రోకర్ అంటాడు, లేకపోతే కేటీఆర్ లాగులు తొండలు ఎందుకు నువ్వే పో రేవంత్ రెడ్డి ఆయన లాగులు, కానీ ఈ విధంగా ఒక బామర్దుల ర్యాగింగ్, టీజింగ్ లాగా నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఒక కామెంటింగ్ ప్యాటర్న్ అనేది. సో ఈ విషయాల్లో ఆయన ఆ వ్యాఖ్యల్ని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అంత ఇంపార్టెన్స్ లేదండి, అవసరం లేదు. అయితే ఫైనల్ గా సువేంద్ర అధికారి అవుతాడా లేదా అని ఒక పరిణామం, ఆ డెవలప్మెంట్ కేవలం అతని రాజకీయ విధాత రాహుల్ గాంధీ ఆయన రాజకీయ విధాత అయితే అతను రాసిన రాత ప్రకారం కాంగ్రెస్ కోర్టులోనే సీఎం అవుతాడు. ఆయన రాజకీయ విధాత మోడీ అయితే బీజేపీ కోర్టులోనే సీఎం అవుతాడు. ఇది జరగబోయేది. నెక్స్ట్ కృష్ణకుమార్ గారు క్విక్ గా కన్క్లూడ్ చేయండి, జస్ట్ 1 minute. ఒకవేళ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వచ్చాడు అనుకుందామండి, మరి ఇప్పటి వరకు ఒళ్ళు సున్నం చేసుకుని పార్టీలో పనిచేసిన వాళ్ళందరి పరిస్థితి ఏంటండి? కాంగ్రెస్ లో వాళ్ళ గతే పడుతుంది కదా వాళ్ళకు కూడా. అందుకని అసలు పక్క వైపు చూడటం ఎంత దుర్మార్గమో, ఎంత తన అంటే దేశం మొత్తం రాజకీయ సుందరయ్య గారు మోడీ దబాయించినట్టు దబాయించమాకండి. మీకు బాగా డబాయింపులు నేర్పి పంపించాడండి మోడీ. మీ క్లాసులన్నీ అలాగే జరుగుతూ ఉంటాయండి, ప్రైవేట్ క్లాసులన్నీ. వద్దు సార్, నన్ను మాట్లాడండి. సుందరయ్య గారు మీరు చెప్పింది విన్నారు, ఆవిడ అపోజ్ చేయలేదు, మధ్యలో అన్స్టాపబుల్ గా బీజేపీని దూషిస్తూ పోతే మేము సమాధానం చెప్పాలి కదండి. అందువల్ల ఎంత పని జరిగిపోయింది, ఇప్పుడు కృష్ణ కుమార్ అనేక మంది
ఏమండి? బీజేపీని సమర్థవంతంగా రోజంతా తిట్టి ఆ రోజు సాయంత్రం కంటి నిండా నిద్రపోతారు. అమ్మయ్య బ్రహ్మాండంగా తిట్టాం ఈ రోజు బీజేపీని. అలాంటి కోవలోనే కేకే గారు కూడా ఉన్నారు. సుందరయ్య గారు, అయితే సుందరయ్య మేము గారు, ప్లీజ్ సమాధానం లెట్ అస్ టాక్. చెప్పుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి కాబట్టి చెప్తాను. మధ్యలో ఇంటరప్ట్ అయ్యి చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి చెప్తున్నామండి. మీరు అంతేగాని చెప్పేది మేడం విన్నాను కదా, మీరు కాదు, ఆల్రెడీ జస్టిఫికేషన్ ఆటంకం ఇచ్చి ఉన్నారు. కలిగించాలని కాదు. కృష్ణకుమారి గారిని మాట్లాడివ్వండి. కృష్ణకుమారి గారు ఫాస్ట్ కన్క్లూజన్, జస్ట్ 1 ప్లీజ్ మినిట్. క్యారీ ఆన్, ప్రొసీడ్. ఏం లేదండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు పక్క పార్టీల్లో మెరుగ్గా ఉన్న లీడర్ల గురించి చూసుకుని వాళ్ళు మన దగ్గరికి వస్తే మన బలం పెరుగుతుంది అనే ఆలోచన చాలా తప్పు. నిజానికి ఈ రోజు బీజేపీ పార్టీలో ఆ పార్టీలోనే తయారైన నాయకుల కంటే కూడా పక్క పార్టీల నుంచి తెచ్చుకున్న వాళ్ళే ఇవాళ అధికంగా ఉన్నారు. వాళ్ళకే పదవులు కూడా తెచ్చుకున్నవాళ్ళం కాదు, వచ్చిన వాళ్ళే వాళ్ళు. తెచ్చుకున్న వాళ్ళు అంటానండి నేను. మీరేమన్నా అనుకోండి, వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళే, అది వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళే. నో డౌట్, నో డౌట్ అండి, నో డౌట్ అండి. ఈ విషయంలో కాంప్రమైజ్ కాను, స్వాగతం పలికి తీసుకురాలేదు మేడం. నేను ఈ విషయంలో కాంప్రమైజ్ కాను. ఇమ్మడలేక వాడు పొగ పెడితే ఓకే, సుందరయ్య గారు, అలాగే ప్రతి పార్టీ డిఫెక్షన్స్ ఉంటూనే ఉంటాయి. దట్స్ అందర్ టాపిక్. కృష్ణకుమారి గారు దీని గురించి మాట్లాడి తొందరగా కన్క్లూడ్ చేద్దాం. ఒకటే అండి, ఏది ఏమైనప్పటికీ పక్క పార్టీల నాయకుల గురించి చూడకోకుండా, ఆ చూడటం వల్ల తమ పార్టీ నాయకులే దాన్ని అసనపాతం లాగా ఫీల్ అవ్వకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏ పార్టీ లీడర్ మీదైనా ఉంటదండి, అధినాయకుడి మీద ఉంటదండి. ఇవాళ ధర్మపురి అరవింద్కి ముఖ్యమంత్రి అవ్వాలని ఉందేమో, ఒకవేళ అలాంటప్పుడు రేవంత్ రెడ్డి అంటూ ఉండగా నేను ఎట్లా అవుతాను అనే ఒక ఆయనకి భయం వేసిందేమో, ఆయన భయంలో నుంచి ఆ మాటలన్నీ వచ్చినాయేమో. ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేయాల్సింది ఏంటి అంటే, మోడీ గారు అరవింద్ని ఢిల్లీకి పిలిపించుకొని ఆయన బుజ్జగించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకో మాట చెప్పారు, రేవంత్ రెడ్డికి అరవింద్ బావబామర్దుల్లాగా పోట్లాడుకుంటారు, టీజింగ్ చేస్తారు అని. ఈ రాజకీయాల్లో ఇదేమి కాలేజీ కాదండి, ర్యాగింగ్లు టీజింగ్లు చేసుకోవడానికి. ఇవి రాజకీయాల్లో కాస్త మర్యాదగా ఉండటం మంచిది. రేవంత్ రెడ్డి సరిగా మాట్లాడకపోయినా సార్, సుందరయ్య గారు ఎందుకు మీరు మధ్యలో మాట్లాడతారు? కృష్ణకుమార్ గారిని మాట్లాడివ్వండి. ఇట్లయితే మీరున్నప్పుడు నేను రాను. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ఆ విధంగా ఆ భాషను ఉపయోగించినా మాలాంటి వాళ్ళం కాదని చెప్తాం. దానికి కౌంటర్ గా అరవింద్ లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు, ఆయన చాలా చాలా ఇండీసెంట్ గా మాట్లాడతాడు అరవింద్, అందులో డౌటే లేదు. ఇదేదో కాలేజీ అయినట్టు, ఈ కాలేజీలో ఆయన ఏంటో సీనియర్ స్టూడెంట్ అయినట్టు జూనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేసినట్టు మాట్లాడతాడు ప్రతి ఒక్కరిని. ఆయన చాలా 4 పొడుగులు మాట్లాడతాడు, అది వేరు విషయం. అయితే ఇప్పుడు మాట్లాడాల్సింది ఇక్కడ బామర్దుల పోరు కాదండి, ఇది రాజకీయం, ఫక్తు రాజకీయం ఇక్కడ జరగాల్సింది. అయితే ఈ రాజకీయాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు, రాష్ట్రాల్లో వాళ్ళ బీజేపీయేతర పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన సహకారాన్ని ఇచ్చి ఆ రాష్ట్ర ప్రజల కోసం మీరు ప్రధానమంత్రిగా ప్రవర్తించాలి తప్పితే, మీతో వచ్చి కలిస్తేనో మీతో ప్రైవేట్ మీటింగుల్లో పాల్గొంటేనో కాదండి. ఇక్కడ ఇద్దరు సహకరించుకోవాల్సిందే. అందుకోసం ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే, భగీరథ విషయంలో రేవంత్ రెడ్డి చాలా ప్రొయాక్టివ్ గా లేడు, అందుకే ఈ డౌట్ వస్తుంది చాలా మందికి అని మాట్లాడారు. ఇప్పుడు ఆయన అనుకొని ఉండొచ్చు కదా రేవంత్ రెడ్డి, నేను మరీ చట్టం చూసుకుంటది, నేను అనవసరం ఎక్కువ తక్కువ మాట్లాడడం అనవసరం, ఇది ప్రధానమంత్రి వచ్చిన మీటింగు, ఈ మీటింగ్ లో మర్యాదగా నేను మాట్లాడాలి, మర్యాదగా బయటకు వచ్చేయాలి, సత్సంబంధాలు అలాగే ఉంచుకోవాలి, కేసులే, కేంద్ర రాష్ట్ర సంబంధాలే అని రేవంత్ రెడ్డి గారు అనుకున్నచ్చు. అందుకని ఏంటి అంటే, ఎవరు వ్యతిరేకించినా ఎవరు వ్యతిరేకించకపోయినా మాలాంటి విశ్లేషకులు మాట్లాడేది ఏంటి అంటే, సాధ్యమైనంత వరకు సొంత పార్టీలో ఉన్న లీడర్ని ఎమర్జ్ చేసుకొని పార్టీని పెంచుకోవడం మంచిది. కానీ పక్క పార్టీలో అంటే ఆ బర్రె ఎక్కడ తిరిగి వచ్చినా పర్వాలేదు, నా దొడ్లో ఈనాలి అని అనుకోవడం మటుకు చాలా తప్పు. రాజకీయాలు భ్రష్టు పట్టిపోవడానికి ఈ లక్షణం కూడా ఒక కారణం. కాబట్టి దయచేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా, కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఒకవేళ బీజేపీని ఆహ్వానం పలుకుతారా ప్రజలు, బీజేపీ అధికారంలోకి వస్తుంది. అంతే, అంతకంటే చెప్పడానికి ఏమీ లేదండి. అరవింద్ వ్యాఖ్యలను మటుకు నేను పూర్తిగా
నేను వ్యతిరేకిస్తున్నా. ఆయనకి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఢిల్లీ వెళ్ళి మోడీ ముందు కూర్చుని మాట్లాడుకోవాలి. ఏంటండి ఇలా మాట్లాడితే ఏం సంకేతాలు వెళ్తాయి ప్రజల్లోకి అని. అలా చేయకోకుండా ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేస్తే సరిపోదండి. థ్యాంక్ యూ కృష్ణ కుమార్ లేదు గారు, అంటారా సుందరయ్య గారు. లేదు అంటారా ఆ మాత్రం స్వేచ్ఛా స్వాతంత్రం ఢిల్లీ నాయకులు ఇవ్వట్లేదా లోకల్ నాయకులకి అంటే కావచ్చు. సుందరయ్య గారు, కృష్ణ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో చర్చ ఉంది.